ఇక మీదట కంటిన్యూగా మన వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుందామండి. అందులో భోగిది, సంక్రాంతిది కూడా వస్తుంది. అది నెమ్మదిగా పోస్ట్ చేస్తానండి, ఎడిటింగ్ అది చేయాలి కదా. ముందైతే మాత్రం ఇది నేను ముందు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, అది ఆగిపోయింది అన్నట్టు. ఈరోజు స్పెషల్ అయితే మాత్రం గుత్తి వంకాయ పులుసు అండి. చాలా చాలా టేస్టీగా ఉండే పులుసు ఇది. స్పెషల్గా కొన్ని ఏరియాస్లో మాత్రమే చేస్తారండి, అన్ని ఏరియాస్లోనైతే ఇలా చేయరు. నార్మల్గా గుత్తి వంకాయ కూర అయితే వండుకుంటారు, కానీ గుత్తి వంకాయ పులుసు అనేది వెరైటీగా ఉంది కదండి వినడానికి కూడా. సో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, ఎలా అన్నా సరే మీరు తీసుకోవచ్చు. సో ఎలా చేయాలి ఏంటో చూసేద్దామండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ అనేది చాలా ఇంకోసం అయితే ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ ఆయిల్లోని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలు కోసుకున్నా పర్వాలేదు, ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోకే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే వేరేగా వేసుకోవచ్చు, లేదంటే మాత్రం అల్లం వెల్లుల్లి కూడా కొన్ని అంటే మనకి దీనికి తగ్గట్టు వేసుకోవాలి. దీంట్లో షాజీరా కూడా వేస్తున్నానండి, చాలా మంచి వాసన వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మరి డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి. ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటో ఒక్కటే తీసుకున్నానండి, మీడియం సైజుది, ఇది కూడా వేసుకొని మనకి కొంచెం డ్రై లాగా అవుతుందండి, అలా వేయించుకుంటే సరిపోతుంది. లేదంటే లూజ్గా కూడా మనం అంటే కొంచెం ఒక సెమీగా కూడా వేయించుకొని వదిలేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా దగ్గరగా అయిపోయాయి కదండి, వీటన్నిటిని తీసుకొని చల్లార్చుకోవాలి. వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకుంటాం అన్నట్టు, అందుకని చెప్పి చల్లబరుచుకోవాలి. ఇందులో కావాలంటే జీడిపప్పు కూడా వేసి కొంచెం వేయించుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగా పెరుగుతుంది. ఇక సేమ్ కళాయిలోకే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, షాజీరా ముందే వేసేసాం కాబట్టి మరి ఇంకా వేయనవసరం లేదండి. ఉల్లిపాయలు సన్నంగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నచ్చిన వాళ్ళు ఇందులో మళ్ళీ వేసుకోవచ్చండి, లేదంటే ముందే వేసేసాం కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. మనం వేయించి పెట్టుకున్నాం కదండి టమాటో ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా మిక్సీ పెట్టుకొని అంటే చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో పెట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి చిన్న ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి. ఇందులోకి కొంచెం కలర్ కోసం, తర్వాత మన హెల్త్ కోసం కూడా పసుపు అనేది వేసుకుంటాం. అయితే పసుపు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువైతే అవసరం లేదు. ఇవి కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి ఉల్లిపాయల నుంచి. ఆ టైంలోని ఈ వంకాయలు ఇలాగ 4 ఈ నెలగా మనం గుత్తి వంకాయ కోసుకుంటాం కదండి, అదే విధంగా కోసుకొని ఇది మొత్తం మగ్గినట్టు చేసుకోవాలండి. మరి హైలోని కాదు, మరి సిమ్లోని కాకుండా మీడియంలో పెట్టుకొని వంకాయ అంతా కూడా మనకి ఆ నూనెలోనే మెత్తపడేటట్టు చూసుకోవాలి. చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా. సో మనకి ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒకసారి మన స్పూన్తో నొక్కి చూసినట్టయితే మనకి మెత్తబడినట్టు లోపల కూడా మెత్తబడిందా లేదా అనేది తెలుస్తుంది కదండి, దాని ప్రకారం మనం చూసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ఆల్రెడీ ఉప్పు అయితే వేసేసాం కదండి, తర్వాత కారం కూడా వేసుకుంటే వంకాయలకి పడుతుంది అన్నట్టు, అందుకని ముందే కారం వేసాను. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమాటో ఉల్లిపాయలు ఉంది కదా, ఆ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఇది కొంచెం లూజ్గా రుబ్బుకున్నా పర్వాలేదు, మనం మెల్లగా వాటర్ వేస్తాం కాబట్టి అలా అయినా పర్వాలేదు, ఇలా కొంచెం గట్టిగా రుబ్బుకున్నా కూడా మనకు పర్వాలేదు. తర్వాత ఎక్కువ కలపకూడదండి, ఇలా వేసిన తర్వాత కొంచెం ఇలా ఈ విధంగా అనేసి ఒక 2 నిమిషాలు అంటే వంకాయలోకి వెళ్ళేటట్టు చూసుకుంటే సరిపోతుంది. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ వంకాయలు అందులోని ఉడికేనట్టు, ఇది కూడా 2 నిమిషాలేనండి, అంతకు మించి అవసరం లేదు. మనకు ఆల్రెడీ మనకు వంకాయ వేగుంది కాబట్టి. చింతపండు పులుసు కొంచెం తీసుకొని లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత పల్చగా తీసానో, ఇలా వేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు అస్సలు చింతపండు అంటే ఇష్టం లేదన్న వాళ్ళు లాస్ట్లోని ఒక 5-6 చుక్కల నిమ్మరసం అయితే వేసుకుంటే బాగుంటుందండి. కానీ పులుపు మాత్రం కంపల్సరీ అండి, మీరు ఏది వేసుకున్నా కానీ పులుపు కంపల్సరీ. లేదంటే మామిడికాయ పొడి ఉంటుంది కదా, అది వేసేసుకున్నా మీకు బాగానే ఉంటుందండి. మరీ ఎక్కువ పులుపు కాదు, మరీ తక్కువ పులుపు కాదు, అలా చూసుకోవాలి. అంటే మరీ పులుసు తిన్నట్టు ఉండకూడదు, అలా అని చెప్పి గ్రేవీ అంటే మసాలా కర్రీ ఉంటాయి కదండి, అలా తిన్నట్టు కూడా ఉండకూడదు అన్నట్టు. అలా మధ్యస్థంగా ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఆల్మోస్ట్ మనకు అయిపోయింది కదండి, ఒక 2 to 3 మినిట్స్ అండి, అంతకు మించి అవసరం లేదు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఈ విధంగా కలిపేసుకొని మనం పక్కా తీసేసుకోవచ్చండి. దీన్ని మనము రోటీలోకి తీసుకోవచ్చు, లేదంటే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది అన్నట్టు. నాకు ఉప్పు కొంచెం తక్కువ పడిద్దండి, అందుకని లాస్ట్లో చిన్న ఉప్పు అయితే వేసుకున్నాను. రోటీలోకి చేసుకుంటే మీరు కొంచెం గట్టిగా చేసేసుకోండి, రైస్లోకి తీసుకుంటే కొంచెం వాటర్లా చేసుకుంటే సరిపోతుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ పులుసు అనేది రెడీ అండి. ఇది రైస్లోకి తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.